ప్రియ దైవ జనాంగమా, నేటి దినాల్లో చాలా ప్రాముఖ్యమైనది సంఘానికి, దేవుని పిల్లలకి అవసరమైనది ఒకటే ప్రార్థన. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనకి నేర్పించారు. బైబిల్ ప్రార్థన గురించి అనేక విషయాలు చెప్తుంది. మీ ముందు ప్రార్థన గురించి అనేక విషయాలు ఉంచాలని ఆశపడతాను. అందులో మొదటిగా యేసు ప్రభు వారు చెప్పిన మాట లూకాసు వార్త 18 మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే మన జీవితంలో విసుగు రాకూడదు. ఎందుకంటే పరలోకాన్ని భూమి మీద తీసుకొచ్చేదే ప్రార్థన. నీ అవసరాలు, నీ అక్కర్లు మరి ప్రభు సన్నిధి నుంచి నీ దగ్గరికి తీసుకొచ్చేది ప్రార్థన. ప్రార్థన మనకి ఒక శ్వాస లాంటిది. ఎప్పుడైతే ఒక వ్యక్తి శ్వాస ఆగిపోద్దో ఆ వ్యక్తి చచ్చిపోతాడు. నీ జీవితంలో కూడా ప్రార్థన ఆగిపోతే నువ్వు బ్రతికున్న చచ్చినట్టే లెక్క. కనుక ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అయితే ప్రార్థించిన నీవు జవాబు రావట్లేదని విసుగు చెందదు. ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావు, ఎంతగానో ప్రార్థిస్తున్నావు, కానీ ఫలితం రాలేదని చెప్పి నిరుత్సాహించదు. ప్రభు చెప్పాడు, విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. హెబ్రీయులు మరి 12:1 చెప్పినట్టుగా పాపాత్ములు తనకు విరుద్ధంగా ఆయన ఎంతగానో తిరస్కారం చేసినా ఆయన విసుకక ఓర్చుకున్నట్టుగా నీ జీవితంలో కూడా అనేకమైనటువంటి సమస్యలు వస్తున్నప్పుడు నువ్వు విసుగు చెందొద్దు. విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, నీ ప్రయత్నాలు దేంట్లో కూడా విఫలం వస్తున్నా సరే నువ్వు విసుగు చెందవద్దు. దాని కొరకు నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నాడు. తప్పకుండా నీ ప్రార్థనకి జవాబు వస్తుంది. ఏలియా మరి ఆకాశం మూసేశాడు ప్రార్థన ద్వారా. మరలా ఆకాశం తెరవబడానికి ప్రార్థన చేస్తున్నప్పుడు కర్మేలు పర్వతం మీదకి ప్రార్థిస్తున్నటువంటి ఏలియా మొదటిసారి ప్రార్థన చేశాడు, ఫలితం రాలేదు. 2వ మారు, 3వ మారు, 4వ మారు, 5వ మారు, 6వ మారు కూడా జవాబు రాలేదు. కానీ విసుకక అలాగే ప్రార్థన చేశాడు. 7వ మారు ఏలియా ప్రార్థనకి జవాబు వచ్చింది. మేఘం చేయంతలే కానీ విస్తారమైన వర్షం వచ్చినట్టుగా నీ జీవితంలో కూడా విసుగక ప్రార్థన చేయి, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 2వ అధ్యాయం చూస్తే అన్న ప్రవక్తి ఉంది. ఆమె ఇశ్రాయేళ్ల విడుదల కొరకు మందిరంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. 84 ఏండ్లు ప్రార్థన చేసింది. ఆమె మరి వివాహం అయిన తర్వాత 7 ఏండ్లు భర్తతో కాపురం ఉంది. తన భర్త చనిపోయాడు. 84 ఏండ్లు విధవరాలుగా ఉండి ప్రార్థన చేసిందని చెప్పబడుతుంది. అంటే సుమారుగా ఆ దినాల్లో 13-14 సంవత్సరాలు పెళ్ళి అయినా ఆమె తన భర్తను కోల్పోయినప్పటికీ 20 ఏండ్లు, తన 84 ఏండ్ల వయసు అంటే సుమారుగా 104 సంవత్సరాల వయసు ఉండొచ్చు. కానీ ఆమె ఇశ్రాయేళ్ల విమోచన కొరకు విసుగక ప్రార్థన చేసింది, ఫలితాన్ని చూసింది. నీ జీవితంలో కూడా విసుగక ప్రార్థన చేయి, దేవుడు గొప్ప ఫలితాన్ని ఇస్తాడు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది.